హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినాథ్. ఫ్రెండ్స్, మనకు వేసవికాలం అంటూ వచ్చేసింది. వేసవికాలం వచ్చింది కదా, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ. కొంతమంది అయితే వేసవికాలం కాబట్టి బిర్యానీ కానీ బీర్ కానీ అనుకుంటారు. కానీ ఈ వేసవికాలం వచ్చిందంటే వాటన్నిటికంటే ముందు మనందరికీ నచ్చే ఫ్రూట్ అనేది ఒకటి వచ్చింది. అదేంటిదో కాదు, మ్యాంగో. అవునండి, మ్యాంగోకు సపరేట్ అయిన రోజు ఉంది. అంటే వరల్డ్ మ్యాంగో డే అని కూడా కొన్ని ఏర్పాటు అనేది చేశారు. దాని గురించి నేను ముందు వీడియోలు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ మామిడికాయలు అంటే ఎంత ఇష్టం అంటే దాన్ని తిననంటోళ్ళు ప్రతి ఒక్క ఎవరు అనేది ఉండరు. ఎందుకంటే అంత పిచ్చి అనమాట. ఒక్కొక్కళ్ళు అయితే మామిడికాయని ఎట్ట జురుతారంటే ఇంక చేతికి ఎట్టన్నా కానీ అది దరిద్రంగా ఉండని కానీ జుర్రుడుకు అన్నట్టుంటుంది. అలాంటి తీపి జ్ఞాపకంలాగా మామిడికాయ ఉంటుంది. కానీ మామిడికాయ వెనకాల ఉన్న విశిష్ట ఏంటంటే అంత గొప్పది. ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచే వస్తుందన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మన భారతదేశంలో దొరికినంత మామిడికాయలు ప్రపంచంలో ఎక్కడ దొరకదంట. ఫస్ట్ ప్లేస్లో మన మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా ఉంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా ఉందంట. ఎందుకంటే మన భారతదేశంలో వర్షాలు మళ్ళీ సీజన్స్, ప్రతి ఒక్క సీజన్ అంటే 3 మాసాలకు సంబంధించి మూడు రకాల సీజన్స్ జరుగుతుంటాయి. సో అందుకాక ఎండలు కూడా మన దేశంలో ఉన్నట్టు ఎక్కడో ఉండవన్నమాట. సో మామిడికాయలకి తగిన ప్రదేశం ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా చెప్పబోతున్నారు, సెకండ్ వచ్చేసరికి చైనా చెప్పబోతున్నారు. కానీ మన భారతదేశంలో ఉన్న మామిడికాయలు విశిష్టత మామూలు లేదు. పక్క దేశాలతో పోల్చుకుంటే మాత్రం ఇది యాపిల్స్, స్ట్రాబెర్రీ ఇలాంటి అంటే రకరకాల ఫారెన్ ఫ్రూట్స్ ఉంటాయి. కాకపోతే ఫారెన్ ఫ్రూట్స్ కంటే మన దేశీ ఫ్రూట్స్ మాత్రం చాలామంది ఇష్టపడుతుంటారు. అదిగాక ఒక చెట్టుకు వచ్చేసి సుమారు 100 కాయలనే కాస్తాయి. ఆ 100 కాయలకు అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆ చెట్టు ఉన్న విశిష్టత. ఇది మాత్రం ప్రపంచంలో ఎక్కడ లేనిది. అదిగాక మనకు తెలుసు మామిడికాయలో అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, మామిడికాయలో విటమిన్ సి అని కూడా ఉంటుంది. అదిగాక మామిడికాయ తినడం వల్ల వేడి చేస్తుంది. అలాగే కొంతమంది ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాట్ కూడా కరుగుతుంది అనమాట. అంటే మామిడికాయలో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదిగాక దీనికంటూ సంవత్సరానికి ఒకసారి మామిడికాయ కానీ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మామిడికాయ గురించి. మామిడికాయలో మీరు ఎంతమంది అయితే అని జరుగుతారో వాళ్ళకి ఒకసారి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.